ఈ దిక్కుమాలిన బిగ్ బాస్ అరే జయంత్ గా నువ్వు అడిగినయే అడుగుతున్నారా వీళ్ళు కూడా. ఒకటి చెప్పనా, అసలు నాకు అర్థం కావట్లా అసలు నాగార్జునకు బుద్ధి ఉందా లేదా అని. అంటే నీ పిల్లల సంసారాలు ఎలాగ సంకనాకిపోయినాయి, ఈ బిగ్ బాస్కి వచ్చి పిల్లల జీవితాలు కూడా సంకనాకిపిచ్చేసేలా చేస్తున్నావు. ఆ పిల్లోడు పల్లవి ప్రశాంత్ అంట. అరే నువ్వు ఎంత అమాయకుడు కాకపోతే అక్కడ ఆల్రెడీ పోలీసులు వార్న్ చేశారు కదరా, వద్దురా ఇక్కడ మొత్తం అంతా ఇదేంటి కల్లోలంగా ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా అని చెప్పేసి చెప్తే తెంగరముండా కొడుకులాగా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళని అందరినీ రెచ్చగొట్టేలాగా ఎందుకురా చేయడం నువ్వు? నీకేమన్నా జనాలు ఏమన్నా కొత్త? అంత కరువాసిపోయి ఉన్నావు పబ్లిసిటీకి. ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి చక్కగా విన్ అయ్యావు, చక్కగా ఆడావు, చాలా పేషెన్స్ తో ఉన్నావు, మంచి పేరు తెచ్చుకున్నావు. ఒక పూట అక్కడ లేకపోతే ఏంది, ఏదో మొత్తం మీద ఇదేంటి ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు, నీ మూలంగా నలుగురు చచ్చిపోయి ఉండుంటే వాళ్ళ కుటుంబాల్లో శోకం కాదా? నీ పబ్లిసిటీ పెంచేసుకుని నువ్వు అక్కడ జనాల్లోకి వచ్చేసి 4 రాళ్లు వేయించాలి. అప్పుడు వద్దని చెప్పారు కదా పోలీసులు, పోవచ్చు కదా ఇంటికి సమ్మగా. ఆ తర్వాత 4-5 రోజులు పోయిన తర్వాత ఎక్కడో ఏ కళ్యాణ మండపమో బుక్ చేసుకుని మాట్లాడుకోవచ్చుగా. పిచ్చేదవా. ఆ పిల్లల కార్లు పగిలిపోయినాయి అంట, మళ్ళీనేమో గవర్నమెంట్ బస్సులు పగలగొట్టారందా. ఏంద్రా మీరు బిగ్ బాస్ లో ఏదో ఒక షో మీకు డబ్బుల కోసం వెళ్ళి తేపెక్కి వెళ్ళి ఆడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. ఈ పిల్లోడైతే రైతులకి ఇస్తున్నాడంట పాపం, పోనీ మంచి పని చేస్తున్నాడు అనుకో ఈ పల్లవి ప్రశాంత్. మిగతా వాళ్ళందరూ వచ్చేది ఎందుకు? వాళ్ళ డబ్బుల కోసం. ఈ చూసే ప్రేక్షకులకైనా పిచ్చినా కొడకల్లారా మీకైనా బుద్ధి ఉండద్దు? అందరి మీద రాళ్ళేసుకుని కొడతారా మీరు? వాళ్ళు లిప్స్టిక్లు వేసుకుని నలుగురితో గొడవలు పెట్టుకుని 4 ఆటలు ఆడితే వాళ్ళకేయో 4 పైసలు వస్తాయి, మీకేమొస్తాయిరా? కేసులు వస్తాయి మీరు ఇలా రాళ్ళు వేసుకుని రప్పలేసుకుని కొడితే. పిచ్చినా కొడుకులాగా అంత ఎమోషనల్ డ్యామేజ్లు ఏంటరా మీకు? ఆడి ఫ్యాన్ ఈడి ఫ్యాన్ మీ కర్మ మీకంటూ మీరు ఇంకా ఎదగరా? ఇంకా బుర్ర ఎదగదా? ఫ్యాన్ లేంది ఏం ఫ్యాన్లు? నువ్వు కూడా ఎదగచ్చు కదా. ఆడు బిగ్ బీలోకి వెళ్ళి ఏదో ఆడుకుంటున్నాడు అనుకో, నువ్వు కూడా అలా ఎదగచ్చుగా. ఎందుకు రాళ్ళేసుకుని కొట్టుకోవడాలు? అంత తీపున్నా నా కొడుకులు ప్రభుత్వ ఆస్తుల మీద పట్టమేంటి? బస్సులు పగలగొట్టడం ఏంట్రా? పెచ్చెక్కిందా ఏం? యూత్ ఎటు పోతున్నారు యూత్? ఈ బుద్ధిలా ఇయ్యా నేర్చుకోవాల్సింది. ఇదేంటి ఇంట్లో చెల్లెలు అక్క ఉంటే వాళ్ళని కాపాడుకోండి ఫస్ట్ మీరు. ఎవడో బయటోడు కోసం మీరు కొట్టేసుకుని మీరు కేసులు పెట్టించుకోవడం ఎందుకు? ఇప్పుడు మరి పోలీస్ కేసులు అనుభవించండి. పట్టుకున్నారంటగా పోలీసులు. 4 మంది వచ్చేసరికి మీకేదో పొగర్లో, మీకేదో ముడ్డి బలుపులు, 4 వెనకాల యూత్ని చూసి క్యూ అని చెప్పేసి అరుచుకుంటా రాళ్ళేసి కొట్టుకోవడమా? అదే యువత అంటే? ఎంత దారుణంగా తయారవుతున్నారో మీరు తెలంగాణ యువత. జీవితంలో సాధించండి ఏదైనా, టైం వేస్ట్ చేసుకోకండి. టైం పరిగెడుతుంది అక్కడ, ప్రతి ఒక్కడు ఎదుగుతున్నాడు, మీరు ఎదగాలని ఆలోచించుకోండి. ఎవడో కోసం రాళ్ళేసుకుని కొట్టి నువ్వెందుకురా జీవితం పాడు చేసుకుంటావు? పెచ్చనా కొడక. అంత గలీజ్గా పెంచారా నీ తల్లిదండ్రులు? లేదా నేను కనబడను, నన్ను ఎవరో అరెస్ట్ చేయరు, లేకపోతే ఎవరికొకరికి దెబ్బ తగిలితే తగలని అల్లరి మొక్కలో నేను ఒక మొక్క. కనీసం నీ బుర్రకు నువ్వన్నా సమాధానం చెప్పుకోవాలి కదరా, నీ బుద్ధి ఏందనేది. ఎవరికో సమాధానం చెప్పకు, నీ మనసాక్షికి నువ్వు సమాధానం చెప్పుకో. కొంతమంది ఏమో చక్కగా ఇదేంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి అది ఇది అని చెప్పేసి కష్టపడి చదువుకునే వాళ్ళు, ఒకళ్ళు కలెక్టర్ అవ్వాలని ఒకళ్ళు, లేకపోతే తను చదువుకునే చదువులో ఒక మంచి ర్యాంక్ కొట్టాలని ఒకళ్ళు, అలా చదువుకుని ఉంటే వాళ్ళని చూసి బుద్ధన రాదా మీకు? ఏంటి ఫ్యాన్లు, ఏంటి బిగ్ బాస్లు, ఏంటి? ఆ బిగ్ బాస్ ఒక షో, అదొక షోనా? దాంట్లో చూసి నేర్చుకోవాల్సింది ఒక్క పాయింట్ చెప్పండి రా అక్క. నేను బిగ్ బాస్ షో చూసి ఈ పాయింట్ లో నేను నేర్చుకున్నాను అక్క అని ఒక్క పాయింట్ చెప్పండి. అదేమన్నా భక్తి రస చిత్రమా? అసలు నాగార్జున
ఇలాంటి షోస్ అన్నపూర్ణ దాంట్లో పెట్టుకుని ఏ రోజు నేను నాగార్జున ఒక మంచి పని చేశాడు, ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఒక 4 పిల్లలకు భోజనం పెట్టాడని నేను చూడలా, ఒక వృద్ధాశ్రమానికి ఇంత ఫండ్ ఇచ్చాడని నేను చూడలా. ఆ అన్నపూర్ణ స్టూడియోస్ మీద దోచుకోవడమే గాని ఇలా ఇలా ఈ పిల్లల ఏడుపులు కొట్టాననుకుంటా వాళ్ళ పిల్లలకి అలా డైవర్సులు అయ్యి ఆ పిల్లలు పాపం ఎమోషనల్ గా నలిగిపోతున్నారు. వీళ్ళందరూ పెట్టిన శాపాలే అనుకుంటా నాగార్జునకి. రెండో కొడుకు అఖిల్కి ఒక్క హిట్ కూడా రావట్లేదు. మీరు చేసిన పాపాలు పిల్లలకే కొడతాయి. మరి ఆ పిల్లల జీవితాలు నాశనం చేసి ఆ పిల్లల మీద జడ్జిమెంట్లు ఇస్తావు నువ్వు. అలా ఆ పిల్లలకి ఒక మంచి చెడు నువ్వేదో చెప్పేస్తున్నట్టు మీరు కట్ చేసేదేమో ఇంత ముక్క. వాళ్ళని చెడు చేసేస్తారు, వాళ్ళని మంచి వాళ్ళు చేసేస్తారు, వాళ్ళని హీరోలు చేసేస్తారు, వాళ్ళని విలన్లే చేసేస్తారు. మీరు మీ ఇష్టం, మీ షో కోసం మీరు ఎంతకన్నా తెగిస్తారు. మీరు జీవితాలని రాసేసేయండి. మీరు బ్రహ్మలు కదా, విధాతలు కదా, రాసేసేయండి వాళ్ళ జీవితాలకి. మీరు నిజంగా బిగ్ బాస్ షో వలన ఈ రోజు సూపర్ హిట్ పొజిషన్ లో కూర్చున్న నా కొడుకు ఎవడున్నాడు ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ దాంట్లో పార్టిసిపేట్ చేసినోడు. ఈవెన్ యాంకరింగ్లు చేసిన వాళ్ళకి కూడా దిక్కు మొక్కు లేకుండా పోయారు కొంతమంది అయితే. ఏందో ఆ నాగార్జున ఇంత వయసు వచ్చింది గాని వయసు రావడమే గాని బుద్ధి అయితే రాలేదు. ఇంతమంది కొట్టుకోవడానికి నిజంగా చెప్పాలంటే నాగార్జునే మెయిన్ రీజన్. అంతమంది వస్తున్నప్పుడు కనీసం చెప్పుకోక్కర్లేదు పార్టిసిపెంట్స్ కి, మీరు జాగ్రత్తగా ముడ్డి మూసుకుని ఇంటికి పోండి, ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగలేదు, ఇది ఆటలాగా లేదు, ఇది రాజకీయాలు దాకా దారితీస్తుంది అని చెప్పి, కొట్టుకోవడం దాకా దారితీస్తుంది అని చెప్పేసి ముందు చెప్పుకోవద్దు. ఈ పల్లవి ప్రశాంత్ గాడు ఒకడు బెడ్షీట్ ని గోసిలాగా పెట్టుకుని ఆడేదో పెద్ద రైతు బిడ్డ అని పోజులు కొట్టుకుంటా సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసో తెలియదో కూడా నాకు తెలియలేదు. ఆట మంచిగా ఆడినా గానీ చెంప చెళ్ళు మన అనిపించాలనిపించింది నాకైతే ఈ సిచ్యువేషన్ లో. ఈడిదేం పోయింది, ముండా ఆడేసి పోతాడు. రోడ్డు మీద కొట్టుకున్న పిల్లల పరిస్థితి ఏంది? పిచ్చోళ్ళని చేస్తున్నారు ఈ బిగ్ బాస్ ఈ పిల్లల్ని. నేనైతే ఇలాంటి పిచ్చ షోస్ చూడను, నా టైం వేస్ట్ చేసుకోను. నేను స్క్రిప్ట్లు రాసుకుంటాను, నేను నా యూట్యూబ్ కి షూటింగ్ చేసుకుంటాను. ఏ సినిమా ఇండస్ట్రీ అయితే నేను అవసరం లేదు, నాకు టాలెంట్ లేదు అని నన్ను దారుణంగా విచ్చలవిడిగా నన్ను రోడ్డు మీద వేసిందో, ఏ చిరంజీవి లాంటి వాళ్ళైతే నాకు ఇదేంటి మా అసోసియేషన్ లో ఒక కార్డు ఇవ్వకోకుండా ఏడిపించారో, ఏ ప్రొడ్యూసర్స్ అయితే నన్ను ఏడిపించారో, ఈ రోజు నా ఛానల్ ఒక చెంపపెట్టులాగా సమాధానం, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ నేను ప్రూవ్ చేసుకున్నాను నన్ను నేను. ప్రతి ఒక్కరికి ఒక ఆఫర్ వస్తుంది జీవితంలో. ఒక స్టేజ్ క్రియేట్ చేసుకోండి, మీకు మీరు క్రియేట్ చేసుకోండి. ఒక చోట రిజెక్షన్ వస్తే నిలబడి చూపించండి. మీరు 10 మంది యూత్ కి మీరు ఒక రోల్ మోడల్ లాగా నిలబడండి. ఇలా కొట్టుకోడాలా ఇదే మీరు నేర్పిస్తారు? సిగ్గేట్లా బయట రాష్ట్రాలకి ఏమైనా సమాధానం చెప్తారా మీరు? ఏంది తెలంగాణ వాళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, ఈ తెలంగాణ యూత్ ఏంటి ఇలా బయటకు వచ్చారంటే సిగ్గుచేట కాదు? కష్టపడండి. ఒక్కొక్కసారి మనల్ని చెడ్డోళ్ళు అన్న ఆ లోకమే మళ్ళీ మంచోళ్ళు అని కూడా మాట్లాడుతుంది. కష్టే ఫలి అని అంటారు మన తెలుగులో ఒక సామెత. నాకు కోపం తెప్పించకండి. నాకు ఇలాంటి పిచ్చ పిచ్చయి అంటే నాకు అసలు చిరాకు.